నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో భాగంగా బీఆర్ఎస్ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. మండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపారు. ఇటు హరీష్ రావు, సంతోష్ టార్గెట్గా కవిత నిప్పులు చెరిగారు. హరీష్ రావు కట్టప్ప అని కవిత విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు డబ్బులు పంపారని ఈ సందర్భంగా ఆరోపించారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని, హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణించారని అన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. మండలి చైర్మన్ రాజీనామాకు లేఖ పంపారు. ఇటు హరీష్ రావు, సంతోష్ టార్గెట్గా కవిత నిప్పులు చెరిగారు. హరీష్ రావు కట్టప్ప అని కవిత విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు డబ్బులు పంపారని ఆరోపించారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని, హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణించారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అయితే కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. సాయిరాం, కవిత వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాజకీయ మిగతా పార్టీలన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదే కవిత కొన్ని రేవంత్ రెడ్డిపై కూడా వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై అని చెప్పి కూడా ఆమె మాట్లాడారు. ప్రధానంగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో ప్రయాణించారు ఢిల్లీకి. ఆ తర్వాతనే తనపై కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన తరుణంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. నేను ఎవరి మీద కుట్రలు చేయలేదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చిచ్చు పెట్టుకుంటున్నారు, అదేవిధంగా కడుపులో కత్తులు పెట్టి కౌగిలించుకుంటున్నారు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఒకరేమో రేవంత్ వెనుక హరీష్ రావు ఉన్నాడంటే, మరోవైపు కవిత రేవంత్ వెనుక ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళే మొత్తంగా వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరు నేను నాయకుడు లాంటి, నేను అలాంటి వాటికి వెళ్ళను, నాకు సంబంధం లేదు, అలాంటి వాటిలో మమ్మల్ని లాగొద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా రేవంత్పై చేసిన కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మీది మీ పార్టీ వ్యవహారం, మీ కుటుంబ వ్యవహారం, మీరే మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీని లాగొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి మనకైతే కనిపించింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కూడా చాలా బహిరంగంగానే విమర్శలు అయితే ఎక్కుపెడుతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు, బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు అయితే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఈరోజు పూర్తిగా కవిత చుట్టే తెలంగాణ రాజకీయాలు అయితే తిరిగాయి. ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా రాష్ట్ర రాజకీయాల్లో మారాయి. మరీ ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావును ఉద్దేశించి ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖ్యంగా హరీష్ రావు 27 మంది ఎమ్మెల్యేలకు 2018 ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు, కేసీఆర్, కేటీఆర్ను ఓడించేందుకు 60 లక్షల రూపాయలు ఇచ్చాడు అంటూ కూడా ఆమె సంచలన కామెంట్స్ చేయడం కూడా బీఆర్ఎస్ పార్టీలో అయితే కలకలం రేగుతూ ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఆమె తన ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ అనే పదాన్ని తొలగించి ఓన్లీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అని మాత్రమే పెట్టుకున్న పరిస్థితి. అంటే పూర్తిగా బీఆర్ఎస్తో కవితకు బంధం తెగిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఆమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను కూడా తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా జాగృతి కార్యకర్తలు అందించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి సంబంధించి మండలి చైర్మన్ కూడా ఆమె ఒక కాపీని కూడా పంపించారు. ఇక పూర్తిగా ఇక బీఆర్ఎస్కు ఆమెకు బంధం తెగిపోయింది. ఆమె మరో రూపంలో కూడా ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. 2-3 రోజులు
రోజుల తర్వాత కూడా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెని నేను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీలోకి చేరను, తొందరపడను, ఖచ్చితంగా మేధావులు అదేవిధంగా బీసీ నాయకులు జాగృతి కార్యకర్తలు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే తన కార్యాచరణ ఉంటుంది, తాను ఏం చేయాలని కూడా అప్పుడు చెప్తాను అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చర్చ అయితే ఆమె పార్టీ సొంత పార్టీ వైపే వెళ్తారనే ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. మరి ఆమె పార్టీ ఏం పెడుతుంది, ఏం పేరు పెడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది. కొద్ది రోజుల పాటు తాను రెస్ట్లో ఉంటానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ యాక్టివిటీస్ పెంచుతానని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం ఇప్పటికైతే అటు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇంకా ఈ అంశంపై అయితే మాత్రం చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఈరోజు కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే హరీష్ రావు ఇండియాలో లేరు, ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన 5వ తారీఖు లేదా 6వ తారీఖు నాని మళ్ళీ హైదరాబాద్కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత హరీష్ రావు దీనిపై ఆయన స్పందిస్తారా లేదా, ఏం మాట్లాడతారు, లేకపోతే ఆ కేసీఆర్ మీద వదిలేస్తారా, కేసీఆర్ ఒకవేళ హరీష్ రావుని మాట్లాడమని చెప్తారా అనేది మాత్రం ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు బదులిస్తారు, కేటీఆర్ స్పందిస్తారా లేకపోతే హరీష్ రావు స్పందిస్తారా అనేది మాత్రం మరికొద్ది రోజులలో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇప్పటివరకు ఎవరు కూడా బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి సాయంత్రం 6 గంటలకు కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఉంది తెలంగాణ భవన్లో. ఈ క్రమంలో ఆయన ఏమైనా దీనిపై మాట్లాడతారా, పార్టీ ఆయన ఏమైనా మాట్లాడమని చెప్పిందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కూడా కొంత మనోధైర్యం దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళీ ఈ విషయంపై ఆయన మాట్లాడితే తప్ప కొంత క్యాడర్లో కన్ఫ్యూజన్, ఒక ఆందోళన అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఈ అంశంపై పార్టీకి నేనున్నాను, పార్టీ ఎలాంటి పరిస్థితికి వెళ్ళదు అనే ఒక భరోసా ఇస్తే కొంత పార్టీ శ్రేణుల్లో కూడా ధైర్యం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సాయిరామ్ రైట్, ఒక విధంగా చూసుకున్నట్టయితే చందు 6 అడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది, రేపు పొద్దున్న రామన్న కూడా గాయం చేస్తుందని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కవిత. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా కర్త కర్మ క్రియ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా మొత్తం కూడా హరీష్ రావు మరియు సంతోష్ రావు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందంగా ఆమె అభివర్ణించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు చెప్పేసి చూసుకోవచ్చు. దీనిపైన ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు ఏమైనా మాట్లాడే అవకాశం ఏమైనా కనిపించిందా మనకు? అయితే మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీలో చాలా అద్భుతంగా వర్ణిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం తెలంగాణ రైతులకు మేలు జరిగింది, రైతులకు ఇన్ని నీళ్ళు వచ్చాయి, ఇంత పంట పండింది, ఇంత వరిధాన్యం ఉత్పత్తి అయిందని కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాళేశ్వరం అంటే ఖాళీ మేడిగడ్డే కాదు, అన్నారం సుందిల బ్యారేజీలతో పాటు రిజర్వాయర్లు, కాలువలు, పంప్ హౌజులు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాళేశ్వరంలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తమపై బురద జల్లుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమంలో ఈరోజు కవిత హరీష్ రావు టార్గెట్గా ఒక కామెంట్ అయితే చేశారు. కాళేశ్వరంలో అవినీతి చేసింది హరీష్ రావే అనేటువంటి విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఆమె చేశారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, కానీ హరీష్ రావు వల్లనే ఈరోజు కేసీఆర్కు అవినీతి మరక అంటింది, సిబిఐ విచారణకు ఆదేశించారు. అంటే ఇదంతా కూడా హరీష్ రావు వల్లనే పార్టీకి నష్టం కలిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఆమె ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసి తన తండ్రి పాత్ర లేదు, తప్పు లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి పూర్తిగా హరీష్ రావు పైన నిందలు మోపేటువంటి ప్రయత్నం అయితే ఆమె చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తన తండ్రి గురించి కానీ తన అన్న కేటీఆర్ గురించి కానీ ఎక్కడ కూడా తప్పుగా ఆమె మాట్లాడలేదు. ఒక సందర్భంలో మాత్రం తన చెల్లెపై కుట్రలు జరుగుతూ ఉంటే ఒక అన్నగా మీరు ఎందుకు చూస్తూ ఉండిపోయారు, దీనిపై ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా ఓవరాల్గా కూడా పార్టీని మీరే హ్యాండ్లోకి తీసుకోవాలి, కేటీఆర్ హ్యాండ్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు హస్తగతం చేసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా అటు తన తండ్రికి కావచ్చు తన అన్నకు కానీ ఒక హితవు పలికింది, ఒక సూచన అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పార్టీ నుంచి కంప్లీట్గా మీరు పార్టీని కాపాడుకోకపోతే అది పూర్తిగా పార్టీ చేతిలోంచి వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని ఆ ఇద్దరికి కూడా చెప్పే ప్రయత్నమే చేశారు. పూర్తిగా హరీష్ రావును పూర్తిస్థాయిలో హరీష్ రావు మీదనే ఆమె కామెంట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.